వెల్కమ్ టు రాఘవేంద్ర కోచింగ్ సెంటర్ అమీర్పేట్ హైదరాబాద్. మనకి తెలంగాణలో ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ పడింది. కానిస్టేబుల్ వచ్చేసి 7,000 వరకు వేకెన్సీ రావడం జరిగింది. సో దానికి సంబంధించి ఏఆర్ అండ్ సివిల్ కానిస్టేబుల్ ప్రీవియస్ ఎన్ని వేకెన్సీ పడ్డవి, ఇప్పుడు ఎన్ని వేకెన్సీ పడ్డవి, మీకు లాస్ట్ టైం ఎంత కట్ ఆఫ్ మార్క్స్ ఉన్నది అనేది మీకు ఈ వీడియో చెప్తాను. ఈ వీడియో మొత్తం చూడండి. ప్రతి జిల్లా కట్ ఆఫ్ మార్క్స్, ప్రతి జిల్లా వేకెన్సీస్ అనేది ప్రీవియస్ గా ఇప్పుడుగా ఉన్న వేకెన్సీస్ అనేది చెప్తాను. ఓవరాల్ గా చూసేయండి. ఓకే, కొంచెం లేట్ అయినా కొంచెం లెంతీగా ఉన్నా కానీ మీకు జిల్లా వైజ్ గా ఇస్తారు కాబట్టి మీ జిల్లా ఏందో చూసుకోండి, అప్లై చేసుకోండి. సో న్యూ బ్యాచెస్ కోసం మన రాఘవేంద్ర కోచింగ్ సెంటర్ కి ఇప్పుడే కాల్ చేయండి. ఇంకా టైం అయితే ఉండదమ్మా. మీరు ప్రిలిమినరీ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వాలి ఫస్ట్, అది మన టార్గెట్ రీచ్ అవ్వడానికి ఇప్పుడే మన రాఘవేంద్ర కోచింగ్ సెంటర్ కాల్ చేయండి. దీంట్లో చూసుకున్నట్లయితే రంగారెడ్డి, కొన్ని మన హైదరాబాద్ సరౌండింగ్ డిస్ట్రిక్ట్ లో వేకెన్సీస్ లేవు. ఏఆర్ఎస్ సివిల్ మిగతా డిస్ట్రిక్ట్ లో అయితే ఎక్కువగా ఉన్నాయి. కొన్ని డిస్ట్రిక్ట్లు ఎక్కువ ఉన్నాయి, కొన్ని డిస్ట్రిక్ట్ లో తక్కువగా ఉండడం జరిగింది. ఏదున్నా కానీ కట్ ఆఫ్ మార్క్స్ ఏ విధంగా ఉండదని చూపిస్తాను. సో ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామ్ లో చాలా మంది వెళ్ళిపోతారు. ఈసారి నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి కాబట్టి సబ్జెక్ట్ నాలెడ్జ్ లేకుండా ఆ క్వశ్చన్ ఏ విధంగా చేయాలి తెలియకుండా ఉన్న వాళ్ళకి అస్సలు సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉండవు. ఏదో లక్కీలో పాస్ అవుతాం అనుకుంటే మాత్రం అది మీ విజ్ఞతగా వదిలేస్తున్నాను. సో సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండాలా. మెయిన్ ఎగ్జామ్ కి ఒకవేళ మీరు ప్రిలిమినరీ ఎగ్జామ్ క్వాలిఫై అయినా మెయిన్ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వాలంటే ఆ 50, 60, 40 వస్తే కాదమ్మా. మెయిన్ ఎగ్జామ్ వస్తే నీకు 100+ రావాలి. ప్రతి దాంట్లో ఎగ్జామ్ లో ప్రతి డిస్ట్రిక్ట్ లో మాక్సిమం 100+ ఉంటుంది. ఎప్పుడైనా మీరు జాబ్ కొట్టుకోవాలంటే ఓసీ ఓపెన్ కేటగిరీలో కొట్టుకునే విధంగా చూసుకోండి. మా రిజర్వేషన్ ఉంది కదా, మా రిజర్వేషన్ జాబ్ తక్కువ జాబ్ అప్లై చేసుకోలేను అనుకోవద్దు. సో ఓసీ అండ్ ఓపెన్ కేటగిరీ అందరూ వస్తారు. మంచి టాలెంట్ ఉన్నవాడు ప్రతి ఒక్కరు ఓపెన్ లో కొట్టుకోవచ్చు. ఓపెన్ లో ఒకరు తగ్గినా కానీ మీ రిజర్వేషన్ ఉంటే మీ దాంట్లో జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఆ విధంగా జాబ్ లో కొట్టుకునే ట్రై చేయండి. కానీ నా రిజర్వేషన్ లేదు, నాకు 2 పోస్టులు ఉన్నాయి, 1 పోస్టులో ఉన్నాయి అని చూసుకోకండి. 2 పోస్టులు ఉన్నా ఓపెన్ కేటగిరీలో 10 పోస్టులు ఉంటే 10+2 12 పోస్టులు నీ అని గుర్తుపెట్టు. అంతేగాని 1, 2 అని చెప్పేసి నువ్వు ఫీల్ అవ్వటం మర్చిపో. సో ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ ఆసిఫాబాద్ కోమరభీం ఆసిఫాబాద్ డిస్టిక్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక లైక్ చేయండి ఫస్ట్. సో చూడండి, ఇక్కడ ఆసిఫాబాద్ కోమరభీం లాస్ట్ టైం ఇక్కడ పైన వచ్చేసి మీకు లాస్ట్ టైం వచ్చిందమ్మా. ఇది ఓల్డ్, ఇది న్యూ అన్నమాట. సో దీంట్లో చూసుకుంటే ఫస్ట్ ఇది సివిల్, తర్వాత ఏఆర్. దీంట్లో చూసుకున్నట్టయితే 108 వచ్చాయి, 74 వచ్చాయి. లాస్ట్ టైం ఎక్కువ వచ్చాయి, ఈసారి తగ్గినాయి. సో కట్ ఆఫ్ మార్క్స్ చూసుకున్నట్టయితే లాస్ట్ టైం ఈ విధంగా వచ్చిన కట్ ఆఫ్ మార్క్స్ చూసుకుంటే ఓపెన్ కేటగిరీలో 115 ఉన్నది. సో ఓసీలో వచ్చేసి ఉమెన్స్ కి వచ్చేసి 104 ఉన్నది. సో ఈడబ్ల్యూఎస్ కి 84, 82 ఉన్నది. అదేవిధంగా చూసుకుంటే ఇక్కడ బీసీఏకి 105, 99 ఉన్నది. బీసీబీకి వచ్చేసి 109, 95, బీసీడీకి 114. అలాగే మీకు వచ్చేసి 100 మార్క్స్ ఉమెన్స్ ఉన్నవి. బీసీఈకి వచ్చేసి 91 ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే ఈసారి పోస్టులు తగ్గినాయి కాబట్టి ఎవరైతే ఆసిఫాబాద్ ఉన్న వాళ్ళు దీనికంటే ఈసారి టార్గెట్ ఎక్కువ పెట్టుకోవాలి. ఆ విధంగా పెట్టుకుంటేనే మీకు జాబ్ వస్తుంది. ఓకే, అర్థమైంది కదా. సో లాస్ట్ టైం కంటే ఈసారి పోస్ట్ తగ్గడం జరిగింది. మీ ఆసిఫాబాద్ డిస్ట్రిక్ట్ వాళ్ళు చూసుకొని అప్లై చేయండి. అప్లై చేసుకుంటే మీ టార్గెట్ ఈ విధంగా కంటే ఇంకెక్కువ ఉండాలని గుర్తుపెట్టుకోండి. సో అది చూసుకొని అప్లై చేసుకోండి. సో జయశంకర్ భూపాల్పల్లి వాళ్ళు చూసింది. జయశంకర్ భూపాల్పల్లి లాస్ట్ టైం తక్కువ పోస్ట్ ఉన్నాయి, ఈసారి ఎక్కువ పోస్ట్ ఉన్నాయి. మీరు డిస్ట్రిక్ట్ వాళ్ళు కొంచెం అదృష్టవంతులే. సో పోస్ట్ అయితే ఎక్కువ ఉన్నాయి. లాస్ట్ టైం చూసుకుంటే ఓపెన్ కేటగిరీ 127, జనరల్ ఉమెన్స్ కి అయితే 118 ఉంది. బీసీఏకి 118 ఉన్నవి, 118 ఉన్నవి. ఎస్సీకి వచ్చేసి 119 ఉన్నవి. ఎస్టీకి వచ్చేసి 114 ఉన్నవి. సో ఇట్లా చూసుకున్నట్లయితే మనకి ఇప్పుడు కొత్త నోటిఫికేషన్ లో క్యాస్ట్ వైజ్ గా కూడా ఇచ్చేదమ్మా. ఏ పోస్ట్ ఏ క్యాస్ట్ కి ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది ఓపెన్ లైన్ ఉన్నాయి చూసుకోండి. వీటిలలో ఓపెన్ లైన్ ఉన్నాయి, అలాగే రిజర్వేషన్ ఉన్నాయి. చూసుకొని అప్లై చేసుకోండి. పోస్ట్ అయితే ఎక్కువ ఉన్నాయి లాస్ట్ టైం కదా, ఈసారి ఎక్కువ. సో కట్ ఆఫ్ మార్క్స్ ఈ విధంగానే ఉంటుందని చెప్పేసి ప్రిపేర్ అవ్వండి అంతే. ఓకే, ఇంకెక్కువ కాదు, ఈ విధంగా ఉంటుందని ప్రిపేర్ అవ్వండి. మీరు జాబ్ కొట్టుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే చూడండి, ఇక్కడ ములుగు డిస్ట్రిక్ట్ వాళ్ళు చూసుకుంటే ఈసారి చాలా పోస్టులు ఎక్కువ ఉన్నాయి. సో చూసుకుంటే ఇక్కడ 29 లాస్ట్ టైం 39 ఉన్నాయి. సివిల్ 29, 39 అయ్యారు. ములుగు వచ్చేసి ఇప్పుడు 98, 64 ఉండడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే లాస్ట్ టైం ఓపెన్ కేటగిరీ 123 ఓసీ, ఇంకా 5% ఓపెన్ ఉంటుంది కదా. ఇంకా బాగా చదివినట్లయితే 126 వస్తే నీకు 126 అనే వస్తే నీకు బయట 5% రిజర్వేషన్ కూడా నువ్వు ఉంటావు గుర్తుపెట్టుకో. 113 వచ్చేసి ఉమెన్స్ ఉన్నది. బీసీఏ 112 ఉన్నది. ఎస్సీకి వచ్చేసి 110, 107 వచ్చి ఉమెన్స్ ఉన్నది. ఈసారి మీకు ఎస్సీకి కూడా ఎక్కువ వేకెన్సీస్ రావడం జరిగింది. సో ములుగు డిస్ట్రిక్ట్ వాళ్ళకి అదృష్టవంతులమ్మా, మీరు కంపల్సరీగా అప్లై చేసుకోండి. ఈసారి ములుగు డిస్ట్రిక్ట్ వేకెన్సీస్ ఎక్కువ రావడం జరిగింది, అది చూసుకొని అప్లై చేయండి. ఓకే, రామగుండ పోలీస్ కమిషనరేట్ కూడా
నోటిఫికేషన్ లో ఎక్కువ వేకెన్సీస్ రావడం జరిగింది లాస్ట్ టైం ఎందుకంటే ఇప్పుడు. సో వాళ్ళకి కూడా చూడు 122 ఉన్నది ఓపెన్ కేటగిరీ, 114 ఉన్నది ఉమెన్స్ కి, ఈడబ్ల్యూఎస్ కి 94, 85 ఉన్నది. సో బీసీఏకి 112, 105 ఉన్నది, బీసీబీకి 120, 110 ఉన్నది, బీసీసీకి 96, 97, బీసీడీకి 120, 1111, 311, బీసీఈకి 106, 85 ఉంది, బీఎస్సీకి 110, 108 ఉంది. ఇది ఉమెన్స్ కి, ఇది జనరల్ అంటే మీకు మేల్కి వస్తుంది. ఎస్టీకి వచ్చేసి 107, 107 ఉన్నాయి. చూసుకుంటే కదా ఈసారి టార్గెట్ ఇదే పెట్టుకోండి. సో అటు ఇటుగా వచ్చినా మీకు జాబ్ వచ్చేసి ఉన్నాయి, కానీ మీరు ఓపెన్ గా 122+ వస్తేనే జాబ్ వస్తుందని గుర్తుపెట్టుకోండి. అలా ఓపెన్ గా చేసుకోండి. రామగుండం పోలీస్ కమిషన్ వాళ్ళకి మంచిగా ఇదే కట్ ఆఫ్ మార్క్స్ ఉండే ఛాన్సెస్ ఉన్నవి, కొంచెం అటు ఇటుగా ఉంటుంది అంతే. ఓకే, ఇక్కడ చూసుకుంటే ఆదిలాబాద్ డిస్టిక్ చూడండి అమ్మా. ఆదిలాబాద్ డిస్టిక్ లాస్ట్ టైం 149, 85 వచ్చాయి, 130, 55 వచ్చాయి. సో లాస్ట్ టైం కట్ ఆఫ్ మార్క్స్ చూసుకుంటే ఓసీ 119 ఉన్నది, 110 ఉన్నది, ఈడబ్ల్యూఎస్ కి 94 ఉంది, బీసీఏకి 111, 101 ఉంది, బీసీబీకి 115, 103 ఉంది, బీసీసీకి 182, బీసీడీకి 119, అలాగే 105 లేడీస్ ఉంది, బీసీకి 114. సో చూసుకుంటే 103 ఎస్సీకి, 101 ఉమెన్స్ కి, ఎస్టీకి 103, 113 ఉంది, 107 ఉంది. చూసుకుంటే ఇప్పుడు పోస్ట్ తగ్గినాయి కాబట్టి కట్ ఆఫ్ మార్క్స్ కొంచెం ఎక్కువ ఉంటుంది చూసుకోండి. దీనికంటే మంచి మార్కులు వస్తేనే ఆదిలాబాద్ వరకు నెక్స్ట్ టైం జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఈ నోటిఫికేషన్ లో. ఇక్కడ చూసుకున్నట్లయితే జగిత్యాల డిస్ట్రిక్ట్ ఉంటే ఒక లైక్ చేసుకోండి. సో ఇక్కడ ఎందుకంటే ఎక్కువ ఉన్న వేకెన్సీస్, లాస్ట్ టైం వేకెన్సీస్ కంటే ఇప్పుడు 114 సివిల్, 36 వచ్చేసి ఏఆర్ ఉన్నవి. సో సివిల్ పోస్టులు ఎక్కువ జరిగింది. దీంట్లో కూడా 127 ఓపెన్ లో ఇచ్చాడు, లేడీస్ కి అయితే 116 ఇచ్చాడు. సో ఈడబ్ల్యూఎస్ 110, 104, బీసీఏకి 117, 106, బీసీబీకి 124, 113. సో బీసీసీకి 72, బీసీడీకి 124, 110, బీసీఈకి 104, 114 ఉంది, ఎస్సీకి వచ్చేసి 311, ఎస్టీకి వచ్చేసి 114, 114. సో ఇక్కడ చూసుకుంటే పోస్టులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈసారి కూడా ఆ విధంగానే కట్ ఆఫ్ మార్క్స్ రీచ్ అయ్యే విధంగా చూసుకోండి. కొంచెం మార్క్స్ ఎక్కువ తగ్గినా పెరిగినా జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది, ఎందుకంటే పోస్ట్ కొంచెం ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈసారి కూడా కట్ ఆఫ్ మార్క్స్ కొంచెం అటు ఇటుగానే ఉంటుంది. సో ఇదే టార్గెట్ పెట్టుకోండి, కొంచెం మంచిగా చదవడానికి ట్రై చేయండి. ఇక్కడ చూసుకుంటే నెక్స్ట్ చూడండి అమ్మా. నెక్స్ట్ ఎవరు? నిర్మల్ డిస్టిక్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఒక లైక్ చేయండి. ప్లస్ సో మీకు పోస్టులు తగ్గినాయి నిర్మల్ డిస్టిక్ వాళ్ళకి. సో దీంట్లో చూసుకుని 103, 40 ఉండడం జరిగింది. ఏఆర్ అయితే అటు ఇటుగా దగ్గరకున్నది. ఇది కూడా ఒక 10 పోస్టుల వరకు అట్లా ఉన్నవి. 116 ఉన్నది, 103 ఉన్నవి. సో ఇక్కడ చూసుకుంటే మీకు 120, 117 ఇచ్చాడు, 110 ఇచ్చాడు నిర్మల్. సో ఈడబ్ల్యూఎస్ 105, 89 ఇచ్చాడు, బీసీఏకి 311, 101, బీసీబీకి 115, 107, బీసీడీకి 116, 106, బీసీఈకి 106, 98, ఎస్సీకి 107, 92, ఎస్టీకి 110, 108. సో చూసుకుంటే పోస్ట్ తగ్గినాయి కాబట్టి కొంచెం మార్క్స్ ఎక్కువ రావాలి మీకు. ఎవరికి? నిర్మల్ డిస్ట్రిక్ట్ వాళ్ళకి లాస్ట్ టైం కంటే కొంచెం తగ్గినాయి కాబట్టి. సో ఎవరైతే నిర్మల్ డిస్ట్రిక్ట్ ఉన్నారో ఈ విధంగా వస్తేనే మీరు జాబ్ వస్తుందని గుర్తుపెట్టుకున్నామా. అంతేలే కానీ ప్రిలిమినరీ క్వాలిఫై అయిన కదా మెయిన్ గా మనకి 30 జాబ్ వస్తుంది అంటే టైం ఉండదు. ఎందుకంటే ప్రిలిమినరీ ఎగ్జామ్ తక్కువ టైంలో పెట్టే ఛాన్సెస్ ఉన్నవి, గ్రౌండ్ తొందరగా పెట్టేసి మెయిన్స్ కూడా త్వరగానే వచ్చే ఛాన్సెస్, టైం ఉండదు మీకు. సో టైం ఉండదు కాబట్టి బాగా చదివితే పోయారు కదా అని చెప్పేసి అప్పుడు అనుకుంటారు. అట్లా అని ఇప్పుడు నుంచే స్టార్ట్ చేయండి, 100% సక్సెస్ అవుతారు. న్యూ బ్యాచెస్ కోసం ఇప్పుడే కాల్ చేయండి మన ఫోన్ నెంబర్ కి. సో నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ వచ్చేసేసరికి లాస్ట్ టైం ఎక్కువ ఉన్నవి, ఈసారి తగ్గినవి. సో మీరు కూడా ఆ విధంగా ఇంకెక్కువ కష్టపడాలి. నిజామాబాద్ ఎవరు ఉంటే వాళ్ళు కామెంట్ చేయండి, లైక్ చేయండి. సో మీరు కంపల్సరీగా 114, 120 తెచ్చుకోవాలా. ఓసీ వాళ్ళు రిజర్వేషన్ లో 106 అంటే 115, 120 పెట్టుకోవాలి. సో అలా పెట్టుకుంటేనే మీకు జాబ్ వచ్చే ఛాన్స్ ఉన్నది. సో ఈ పోస్ట్ తగ్గినాయి కాబట్టి మీకు మంచిగా చదివితే జాబ్ వస్తుందమ్మా. ఇక్కడ చూడండి కామారెడ్డి డిస్టిక్ ఉందో చూడండి. లాస్ట్ టైం 154, 86 ఇచ్చాడు, ఈసారి తగ్గిపోయినాయి పోస్టులు. సో కామారెడ్డి డిస్టిక్ ఉన్న వాళ్ళు చూడండి అమ్మా. సో ఓసీకి 115 లాస్ట్ టైం, ఈడబ్ల్యూఎస్ కి 109, 92 ఉమెన్స్ కి, ఇదంతా ఉమెన్స్ కి, ఇదంతా జనరల్ అనమాట. సో బీసీఏకి 104, 93, బీసీబీకి 311, 102, బీసీడీకి 114, 105, బీసీఈకి 107, 95, ఎస్ఐకి 101, 95, ఎస్టీకి 311, 99. సో దీంట్లో చూసుకున్నట్లయితే మీరు కామారెడ్డి డిస్టిక్ ఉంటే ఎవరైతే కామెంట్ చేయండి, లేదు అంటే మీరు లైక్ చేయండి. ఒకసారి చూడండి, ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు పోస్ట్ చాలా తక్కువ ఉన్నాయి, చాలా బాగా కష్టపడాలి. 130+ టార్గెట్ పెట్టుకుంటేనే మీరు ఈసారి సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంది.
సో కరీంనగర్ పోలీస్ కమిషనర్ చూసుకున్నట్టయితే మీకు తగ్గాయమ్మా, కరీంనగర్ కూడా తగ్గే పోస్టులు. దీంట్లో చూసుకుంటే ఓపెన్ కేటగిరీ ఇంత ముందు 119, 108 ఉమెన్స్ కి, ఈడబ్ల్యూఎస్ 105/83, బీసీఐకి 31199, 115, 102 చూసారు కదా. బీసీసీకి ఒకటే తక్కువ ఉండేది, ఏ క్యాస్ట్ కి కాకుండా ఓన్లీ ఏ డిస్ట్రిక్ట్ లో అయితే బీసీసీకి తక్కువ ఉంటారు క్యాండిడేట్స్ వాళ్ళకి తక్కువ ఉంటుంది. అందులో కూడా 102 పోస్టులు ఒకటి ఎక్కువ ఉండవు. బీసీడీకి 116, 104, బీసీకి 99, 72, ఎస్సీకి 104, 102, ఎస్టీకి 191. సో ఈసారి పోస్టులు చాలా వరకు తగినాయి కాబట్టి మీకు కూడా కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. కరీంనగర్ వాళ్ళు బాగా కష్టపడినమ్మా, ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పుడైనా బాగా కష్టపడాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు నోటిఫికేషన్ లో చాలా తక్కువ వేకెన్సీ రావడం జరిగింది. సో మన ఛానల్ ని ఫాలో చేయకపోతే ఇప్పుడే ఫాలో అవుతూ ఉండండి. ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మీకు అప్డేట్ చేస్తూ ఉంటారు. న్యూ బ్యాచెస్ కోసం ఇప్పుడే కాల్ చేయండి. ఎందుకంటే ఇదే నోటిఫికేషన్ మళ్ళీ 10 to 15K అంటే 10,000 to 15,000 వరకు మళ్ళీ నోటిఫికేషన్ వస్తుంది. ఎప్పుడైనా నోటిఫికేషన్ వచ్చే వరకు వెయిట్ చేయకుండా ముందు నుంచే మనకి యుద్ధానికి స్టార్ట్ అవ్వాలి, ప్రాక్టీస్ ఉండాలి. అంతేగాని నోటిఫికేషన్ వచ్చిన తర్వాత లేదంటే యుద్ధం ముందే మనకి యుద్ధం ఆపోజిట్ లో ఉన్నప్పుడే, మన క్యాండిడేట్ ఆపోజిట్ లో ఉన్నప్పుడే అప్పుడే నేను యుద్ధం చేస్తానంటే వాడు సక్సెస్ అవ్వడం చాలా కష్టం. ఎందుకంటే మన ప్రాక్టీస్ అనేది ముందుగానే ఉండాలి. ఇప్పుడు చూడండి, విరాట్ కోహ్లీ అయినా కానీ ఒకేసారి క్రికెట్ లో రాలేదు. చిన్నప్పటి నుంచి ప్రాక్టీస్ చేసుకుంటూ 1 by 1 స్టెప్ ఎక్కుంటూ జాబ్ సక్సెస్ అయ్యాడు. మనం కూడా అంతే, ఏదో నోటిఫికేషన్ వచ్చినప్పుడు జాబ్ పడదామంటే అస్సలు ఉండదు ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో. సో ఎవడైతే కష్టపడతాడో, ఎవడైతే డైలీ ప్రాక్టీస్ చేస్తాడో, ఎవడైతే కోచ్ చెప్పి క్లాసెస్ వింటాడో వాళ్ళైతేనే సక్సెస్ అవుతారో, అవి ఫాలో అవుతాయి. అది గుర్తుపెట్టుకొని మీరు ఇప్పటి నుంచైనా మీరు మారండి. ఓకే, న్యూ బ్యాచెస్ కోచింగ్ అయితే 100% కావాలా. ఏదో బేసిక్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకైతే బేసిక్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా కోచింగ్ అవసరం. ఎందుకంటే వాళ్ళకు ఉన్న నాలెడ్జ్ లో కొంచెం ఇక్కడికి వస్తే కొంచెం డిఫరెంట్ గా చెప్పే విధానం ఉంటుంది కాబట్టి తొందరగా స్పీడ్ గా పెరుగుతుంది. అసలు ఏ నాలెడ్జ్ లేకుండా ఏదో డిగ్రీ ఏదో కంప్లీట్ చేసాం, ఎంబీఏ ఏదో కంప్లీట్ చేసాం, బీటెక్ ఏదో టైం పాస్ కంప్లీట్ చేసాం అనుకున్న వాళ్ళకి చూడండి చాలా కష్టపడాలి. ఓకే, కష్టపడితే జాబ్ వస్తుంది. ఇంకో విషయం, గవర్నమెంట్ జాబ్ లో మీకు ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, టెక్నికల్ ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఏం అవసరం లేదు. మంచి మార్క్, స్కూల్లో చదువుకున్న సబ్జెక్ట్సే, జిఎస్ మొత్తం ఇవి కూడా మొత్తం అవి స్కూల్లో చదువుకున్న సబ్జెక్ట్సే. మనం కష్టపడి చదివితేనే మీకు గవర్నమెంట్ జాబ్ వస్తుంది. గవర్నమెంట్ జాబ్ వస్తే మీ ఫ్యామిలీలో బయట కూడా ఎంతో గౌరవంగా ఉంటుందని గుర్తుపెట్టుకోండి. మనకి గవర్నమెంట్ జాబ్ రావాలా, ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఇదే సిలబస్ ఉంటుంది, ఏ సిలబస్ మారదు, మ్యాక్సిమం ఇదే సిలబస్ ఉంటుంది. అంతేగాని నేను ఎస్ఐకి ప్రిపేర్ అవుతాను, ఎస్ఐ రాస్తే ఉన్న పోస్టులలో దాంట్లో జాబ్ రాకపోతే మరి ఈ పోస్ట్ మిస్ అవుతావు కదా. అందుకే ప్రతి దానికి అప్లై చేయాలి. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అన్నిటికీ సిలబస్ ఒకటే, సేమ్ ప్యాటర్న్, సేమ్ మోడల్స్ వస్తాయి. చూసుకోండి అమ్మ. ఇక్కడ ఇంకోటి నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మీకు వచ్చేసి మెదక్ డిస్టిక్ వాళ్ళకి తగ్గినాయి పోస్టులు లాస్ట్ టైం ఇప్పుడు కంటే. సో తీసుకుంటామా, ఇక్కడ చూడండి ఓసీకి 160 అంటే 120 ప్లస్ 125, 130 పెట్టుకోండి. మెదక్ డిస్టిక్ వాళ్ళు, మెదక్ రిజర్వేషన్ వాళ్ళు కొంచెం తక్కువ వచ్చినా మీ రిజర్వేషన్ జాబ్లు వస్తాయి. సో ఉమెన్స్ కి ఇది జనరల్ కు. సో ఈడబ్ల్యూఎస్ 86, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కట్ ఆఫ్ మార్క్స్ తక్కువ ఉంది. సో బీసీఐకి 96, 92, బీసీబీకి 113, 97, బీసీడీకి 115, 102, బీసీఈకి 94, 98, ఎస్సీకి 96, 85, ఎస్టీకి వచ్చేసి 109, 102. సో చూసుకుంటే మీరు కొంచెం కష్టపడాలి. ఇదే టార్గెట్, ఇదే కట్ ఆఫ్ మార్క్స్ కదమ్మా, దీనికంటే ఎక్కువ రావాలా, అలా వస్తే జాబ్ వస్తుంది. సో సిద్దిపేట వచ్చేసరికి లాస్ట్ టైం కంటే ఇప్పుడు కొంచెం పెరిగినాయి, ఏఆర్కే తగ్గినాయి కానీ సివిల్ పెరిగినాయి. సో మీరు చేసుకుంటే దీంట్లో వచ్చేసి మీకు ఇది సివిల్ కి సంబంధించిన కట్ ఆఫ్ మార్క్స్ అమ్మా, గుర్తుపెట్టుకోండి. ఏఆర్ అయితే దీనికంటే ఎక్కువ ఉంటుంది చెప్పాలంటే. సో ఈ మార్క్స్ కంటే ఎక్కువ రావాలి. సో గ్రౌండ్ లో బాగా మార్కులు వచ్చేసి మీకు స్కోరింగ్ కూడా దీంట్లో మంచి మార్కులు వస్తే దీంట్లో మిస్ అయినా దాంట్లో జాబ్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. సో సిద్దిపేట వచ్చేసి మీకు లాస్ట్ టైం 120 ఉంది. సో అటు ఇటుగా అదే టార్గెట్ పెట్టుకోండి అందరిగా. చూసుకుంటే ఈడబ్ల్యూఎస్ 114, బీసీఏకి 311, 103, బీసీబీకి 107, 110, బీసీడీకి 108, 118, 110, బీసీఈకి 99, 104, ఎస్సీకి 110, 101, 110, 197. సో ఇప్పుడు కూడా అదే విధంగా కట్ ఆఫ్ మార్క్స్ ఉంటుంది. సో కానీ మనకి ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వాలి. ప్రిలిమినరీ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వాలంటే నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి. అది గుర్తుపెట్టుకొని మీరు చదవడం స్టార్ట్ చేయండి. ఇప్పుడే మళ్ళీ 0 స్టార్ట్ చేసే వాళ్ళకి ఇంకా టైం ఉన్నది. ఈ టైంలో మన టార్గెట్ ఏంటి, ముందు ప్రిలిమినరీ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వాలి. ప్రిలిమినరీ ఎగ్జామ్ కోసం సక్సెస్ అవ్వాలంటే రాఘవేంద్ర కోచింగ్ సెంటర్ కాల్ చేయండి. అడ్మిషన్ జరుగుతున్నవి 100% సక్సెస్ అయ్యే విధంగా కోచింగ్ ఉంటుంది. ఎగ్జామ్స్ అనేది రెగ్యులర్ గా పెడతారు కాబట్టి ప్రాక్టీస్ అనేది స్పీడ్ అవుతుంది. మన టార్గెట్ క్వాలిఫై అవ్వడం. మెయిన్ ఎగ్జామ్ టైం ఉంటుంది కాబట్టి అప్పటి వరకు ఆ కష్టం మీద తర్వాత పడదు. ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామ్ లోనే పోతున్నట్టయితే నువ్వు ఇంకా మధ్యలోనే వెళ్ళిపోతావు, జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉండదు. అలా ఉంటుంది కాబట్టి మనం ముందు ఆ యుద్ధంలో పాస్ కావాలంటే ముందు బేసిక్స్ తెలియాలి. ఆ బేసిక్స్ తెలియాలంటే ముందు స్టార్టింగ్, ఎందుకంటే కట్ ఆఫ్ కొంచెం తక్కువ ఉంది కాబట్టి.
మెయిన్ ఎగ్జామ్కి వస్తే 120 రావాలి. చూసావు కదా, 60 కంటే 60 రావాలి మెయిన్ ఎగ్జామ్. ఇప్పుడు 60 పెట్టాడు కట్ ఆఫ్ మార్క్స్. సో అది విధంగా ఉంటేనే మీకు జాబ్ వస్తుంది. ఇక్కడ చూడండి, చూసినట్లయితే రాజన్న సిరిసిల్లలో లాస్ట్ టైం కంటే ఇప్పుడు దీనికి తగ్గినాయేమా, వీరికి బాగా కష్టపడాలి. రాజన్న సిరిసిల్ల జీసీకి ఎవరుంటే ఓపెన్ లో 122 ఉన్నది, 106 ఉమెన్స్ కి చూడండమ్మా. ఉమెన్స్ క్యాండిడేట్ ఎవరున్నా కానీ కొంచెం కట్ ఆఫ్ మార్క్స్ తక్కువ ఉంటుందమ్మా. కొంచెం మంచి కష్టపడండి, జాబ్ కంపల్సరీగా వస్తుంది. 33% రిజర్వేషన్ కూడా ఉంది. మీరు ఎవరైతే అమ్మాయిలు ఎవరైతే లేడీస్ చూస్తున్నారమ్మా, మీకు ఏజ్ ఉన్నప్పుడు ఏజ్ కూడా పెంచారు. కొంచెం కష్టపడండి, జాబ్ వచ్చే ఛాన్సెస్ చక్కగా ఉన్నాయి. సో దీంట్లో ఉన్నట్టయితే ఈడబ్ల్యూఎస్ 109, 90, బీసీకి 130, 103, బీసీబీకి 120, 103, బీసీడీకి 120, 103, బీసీకి 102, ఎస్సీకి వచ్చేసి 109, 98, ఎస్టీకి వచ్చేసి 311, 104. ఇక్కడ చూసుకుంటే మీరు ఓపెన్ లో కొట్టుకునే విధంగా చూసుకోవాలి. 122 ఉందంటే 130 పెట్టుకోవాలి, ఎందుకంటే ఈసారి పోస్ట్ తగ్గినాయి కాబట్టి. సో చూసుకొని అప్లై చేయండి, ఒక భయంతో అప్లై చేయండి, ఎందుకంటే ఈసారి నా జాబ్ రావాలని. అంతేగాని మా నాన్న అప్లై చేయమన్నాడు, మా ఫ్రెండ్స్ అప్లై చేస్తున్నారు కాబట్టి నేను అప్లై చేస్తాను అంటే మీరు క్వాలిఫై అనవసరంగా డబ్బులు వేస్ట్. అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరు క్వాలిఫై అవ్వలేకపోయినా నెక్స్ట్ ఆ 1 hour 1 year 1.5 year లో మళ్ళీ నోటిఫికేషన్స్ ఉన్నవి. ఈ నోటిఫికేషన్ తో పాటు మన గవర్నమెంట్ జాబ్ టార్గెట్ ఉన్న వాళ్ళకి ప్రతి జాబ్ కూడా రాసుకోవాలి, అది గుర్తుపెట్టుకోండి. సో ఖమ్మం పోలీస్ కమిషనర్, ఖమ్మానికి అయితే ఎక్కువనేమా. ఖమ్మం వాళ్ళు ఎవరైతే చూస్తారో వాళ్ళు కంపల్సరీగా లైక్ ఇచ్చుకోండి, ఎందుకంటే మంచిగా పోస్టులు పడ్డాయి, 200 ఎక్స్ట్రా పడ్డాయి పోస్టులు. లాస్ట్ టైం 123 ఓపెన్ కేటగిరీ, ఈసారి కూడా అదే టార్గెట్ పెట్టుకొని చదువుకోండి, జాబ్ వస్తుంది. ఈడబ్ల్యూఎస్ 116 ఉంది, 93 లేడీస్ కు ఉంది. బీసీఏకి 115, 113, బీసీబీకి 119, 108. లాస్ట్ టైం కట్ ఆఫ్ మార్క్స్ ఎక్కువ ఉంది, సో ఈసారి కూడా అదే కట్ ఆఫ్ మార్క్స్ పెట్టుకోండి. ఎస్టీకి 119, 114. సో అందరికి 115 కంటే ఎక్కువ రావచ్చేవి చూసుకోండి. ఈసారి కంపల్సరిగా మీరు జాబ్ కొట్టుకుంటారు. ఖమ్మం డిస్ట్రిక్ట్ లో ఎవరు ఉంటే ఇప్పుడే కాల్ చేయండి అమ్మా, అడ్మిషన్ తీసుకోవడానికి. మీకు ఎందుకంటే పోస్టులు ఎక్కువ ఉన్నాయి, కొంచెం కష్టపడండి, మంచిగా లాస్ట్ టైం లాగానే కట్ ఆఫ్ మార్క్స్ రీచ్ అయ్యే విధంగా చూసుకోండి, జాబ్ వచ్చేస్తుంది. ఇక్కడ చూసుకుంటే కొత్తగూడెం చూడండి, కొత్తగూడెం కూడా లాస్ట్ టైం కంటే ఈసారి ఎక్కువ ఉన్నాయి. సివిల్ ఏఆర్ కొంచెం తగ్గినాయి, అయినా కానీ కట్ ఆఫ్ మార్క్స్ ఈ విధంగానే ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే 139 ఉన్నాయి, లాస్ట్ టైం కంటే హాఫ్ వేకెన్సీస్ ఎక్కువ పెరిగినాయి. సో ఓజీకి 124, వీసీ ఈడబ్ల్యూఎస్ 120, వీసీఐకి 115. ఇదే టార్గెట్ పెట్టుకొని ఈసారి కంపల్సరీ జాబ్ వస్తుంది. చూశారు కదా, ఇదంతా జనరల్, ఇదంతా ఉమెన్స్ కి. సో చూసుకుంటే 115, 110 ఈ విధంగా ఉన్నాయి. ఈసారి కూడా అదే టార్గెట్ పెట్టుకొని జాబ్ వచ్చే ఛాన్సెస్ 100% ఉంటాయి, ఎందుకంటే పోస్టులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి. మహబాద్ డిస్టిక్ చూడమ్మా, చాలా తక్కువ పోస్టులు ఉన్నాయి ఈసారి. ఏఆర్ అయితే చాలా తక్కువ ఉన్నాయి, అన్ని తక్కువ ఉన్నాయి. సో మహబాద్ డిస్టిక్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడే లైక్ చేయండి, ఎందుకంటే మీకు అసలు నోటిఫికేషన్ చాలా తక్కువ వేకెన్సీ జరిగింది. కానీ మీరు చూడండి, ఓసీకి 120 ఉంది కదా, ఈసారి 130, 140 పెట్టుకొని టార్గెట్ అలా పెట్టుకొని ప్రిపేర్ అయితే మనకు జాబ్ వచ్చేస్తున్నాయి. సో ఎస్టీ కూడా 118, 110 అలా ఉన్నాయమ్మా, చూసుకొని అప్లై చేయండి, కష్టపడాలి కంపల్సరీగా. మహబాద్ డిస్టిక్ లో మంచి కాంపిటీషన్ ఎక్కువ ఉంది. బీసీసీ వాళ్ళకి 92 ఉంది, మిగతా వాళ్ళందరికీ ఎక్కువ ఉంది. ఈడబ్ల్యూఎస్ కి కొంచెం తక్కువ ఉంది. ఈడబ్ల్యూఎస్ ఎవరైనా ఉంటే దీంట్లో కొంచెం కష్టపడేది 100 మార్కులు టార్గెట్ పెట్టుకోవచ్చు. సో చూసుకుంటే పోస్ట్ తక్కువ ఉన్నాయి కాబట్టి కష్టపడాలి, పోస్టులు తక్కువ ఉంటే కష్టపడాలి, పోస్టులు ఎక్కువ ఉంటే అదే విధంగా కష్టపడాలి. లాస్ట్ టైం కట్ ఆఫ్ మార్క్స్ రీచ్ అయ్యే చూసుకుంటే జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ముందు ప్రిలిమినరీ ఎగ్జామ్ ఎక్కాలంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండాలి, మినిమం కట్ ఆఫ్ మార్క్స్ లేకపోతే, ఎందుకంటే నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి కాబట్టి. ఇక్కడ చూడండి, ఇదేంటిది వరంగల్ పోలీస్. వరంగల్ మీకు లాస్ట్ టైం కంటే పోస్టులు ఎక్కువ ఉన్నాయి, ఏఆర్ తక్కువ ఉన్నాయి. అయినా కానీ చూడండి, సివిల్ కట్ ఆఫ్ మార్క్స్ కాబట్టి ఏఆర్ అయితే కొంచెం ఎక్కువ కట్ ఆఫ్ మార్క్స్ పెడతాడు, ఎందుకంటే గ్రౌండ్ ఎక్కువ మార్క్స్ వస్తే, ఇందులో ఎక్కువ మార్క్స్ వస్తే కట్ ఆఫ్ మార్క్స్ పెరుగుతుంది. ఏఆర్ సివిల్ కట్ ఆఫ్ మార్క్స్ కాబట్టి చెప్తున్నాను చూడండి. 118, 108, ఈడబ్ల్యూఎస్ 81, 83, బీసీఏకి 107, 99, బీసీబీకి 115, 105, బీసీసీకి 82, బీసీడీకి 160, 103, బీసీఈకి 100, ఎస్సీకి 105, 99, ఎస్టీకి 114, 101. సో అదే విధంగా కట్ ఆఫ్ మార్క్స్ పెట్టుకొని ప్రిపేర్ అవ్వండి, 100% సక్సెస్ అవుతారు. కానీ ప్రిలిమినరీ ఎగ్జామ్ లో మినిమం కట్ ఆఫ్ మార్క్స్ లేకపోతే మీరు ఫస్ట్ ఎగ్జామ్ లోనే వెళ్ళిపోతారు. సో నల్గొండ డిస్టిక్ లో చూసుకుంటే పోస్టులు తగ్గినాయేమో నల్గొండ డిస్టిక్ వాళ్ళకి. దీంట్లో చూసుకుంటే లాస్ట్ టైం 120 ఓపెన్ కేటగిరీలో ఓసీలో ఇచ్చాడు. సో ఇంకా 5% ఓపెన్ లో కొట్టుకోవాలనుకుంటే 125, 130 టార్గెట్ పెట్టుకోవాలి. సో ఈడబ్ల్యూఎస్ 100, 110, 90 ఉంది, బీసీఏకి 112, 99, బీసీబీకి 116, 107, బీసీసీకి 70, 101, బీసీటీకి 118. చూడండి ఇక్కడ బీసీఈకి 113, 95, ఎస్సీకి 111, 104, అమ్మాయిలకు ఎస్టీకి 116, 107.
సో దీనికంటే ఎక్కువ టార్గెట్ పెట్టుకోవాలి, ఎందుకంటే పోస్టులు చాలా తగ్గినాయి కాబట్టి మీరు బాగా కష్టపడాలి. నల్గొండ డిస్ట్రిక్ట్ ఎవరు ఉంటే మీరు ఏమాత్రం కూడా మీరు నెగ్లెక్ట్ చేయకండి. జాబ్ కొట్టాలి అంటే మీరు ఇప్పటి నుంచే 100కి 200% కష్టపడాల్సిందే. చూడండి ఇక్కడ సూర్యాపేట డిస్టిక్ చూసుకుంటే ఇక్కడ కూడా తగ్గిన పోస్టులు. సూర్యాపేట డిస్టిక్ కూడా చాలా కష్టపడాల్సిందే. 121 లాస్ట్ టైం, ఈసారి 130 టార్గెట్ పెట్టుకుంటేనే మీరు రిజర్వేషన్ అని కొట్టుకునే ఛాన్సెస్ ఉంటాయి. మీరు కంపల్సరీగా జాబ్ కొట్టుకోవాలంటే 100కి 200, 300% ఇంకెక్కువ స్పీడ్తో వెళ్ళాలి. సో సంగారెడ్డి డిస్టిక్ చూసుకుంటే లాస్ట్ టైం కంటే ఇప్పుడు మళ్ళీ తగ్గినాయి. సో హాఫ్ పోస్టుల వరకు తగ్గినాయి. దీంట్లో చూసుకుంటే సంగారెడ్డి ఓసీకి 105, లాస్ట్ టైం కొంచెం కట్ ఆఫ్ మార్క్స్ హైదరాబాద్ తర్వాత కట్ ఆఫ్ మార్క్స్ కొంచెం తక్కువ ఉండేది సంగారెడ్డి డిస్టిక్. ఈసారి సంగారెడ్డి డిస్టిక్ వాళ్ళకి కొంచెం మార్క్స్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో సంగారెడ్డి డిస్టిక్ ఎవరైతే చూస్తున్నారో 105 బడ్జెట్ కదమ్మా, ఓపెన్ కట్టి 123 కదా, ఆ 123 వచ్చే విధంగా చూసుకోండి. మిగతా తర్వాత మీ రిజర్వేషన్ కొట్టుకునే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, ఇక్కడ చూసుకుంటే చూడండి వికారాబాద్ డిస్టిక్ లో పోస్టులు పెరిగినాయి. సో చూసుకున్నట్టయితే ఏఆర్ తగ్గినాయి. మళ్ళీ సివిల్ కాబట్టి సివిల్ లో ఎక్కువ పోస్టులు ఉన్నాయి. సో ఏఆర్ అనేది సివిల్ రాకపోతే ఏఆర్ వస్తుందమ్మా, గ్రౌండ్ అవన్నీ చూసిన తర్వాత సివిల్ లో మంచి మార్కులు వస్తేనే జాబ్ వస్తుంది. సో లాస్ట్ టైం 119 ఓపెన్ కేటగిరీ 123 కట్టుకోండి టార్గెట్, మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ 100% ఉంటాయి. ఇంకా రిజర్వేషన్ అంటారా కొంచెం తక్కువ కట్ ఆఫ్ మార్క్స్ వచ్చినా జాబ్ వస్తుంది. సో ఆ విధంగా ఉంటుంది. గద్వాల్ జోగులాంబ చూసుకుంటే లాస్ట్ టైం కంటే ఇప్పుడు పోస్ట్ తగ్గినాయి. సో లాస్ట్ టైం ఓసీ 122 ఉంది, ఇంకా 5% రిజర్వేషన్ 127 ఉంది. మీరు 125 ప్లస్ పెట్టుకుంటేనే జాబ్ వచ్చేసే ఛాన్సెస్ ఉన్నాయి. 125 ప్లస్ పెట్టుకుంటే ఏమైనా మార్క్స్ తగ్గినా కానీ బీసీఏలో 120. సో 125 ప్లస్ పెట్టుకున్నాం అనుకో, మీకు బీ క్యాస్ట్ లో రిజర్వేషన్ లో తక్కువ వచ్చినా కానీ జాబ్ వస్తుంది, అని గుర్తుపెట్టుకోండి. అంతేనా కానీ నా రిజర్వేషన్ లో తక్కువ కట్ ఆఫ్ మార్క్స్ ఉండేది, నా జాబ్ రాలేదని కాదు. సో ఈ విధంగా చూసుకోండి, జాబ్ వస్తుంది. ఎస్టీకి వచ్చేసి 99, 86. సో ఎవరికైనా దీనికంటే ఎక్కువ మార్క్స్ వచ్చే విధంగా చూసుకోండి ఈసారి. ఇక్కడ చూడండమ్మా, ఇక్కడ చూస్తే మహబూబ్ నగర్ లో 203, 25. సో మహబూబ్ నగర్ పోస్టులు ఎక్కువ ఉన్నాయి. లాస్ట్ టైం చూసుకుంటే కట్ ఆఫ్ మార్క్స్ చూడండి ఇక్కడ 119 ఉంది, 108. సో 108. సో బీసీఏ 113. ఈ విధంగా కట్ ఆఫ్ మార్క్స్. సో ఈ విధంగా టార్గెట్ పెట్టుకోండి, ఈసారి కంపల్సరీ జాబ్ వస్తుంది. కానీ చదవాలి, చదివితేనే ఈ మార్క్స్ వస్తాయని గుర్తుపెట్టుకోండి. సో ఏదో బొటాబొటీలో పాస్ అయిపోయినాం కదా నెక్స్ట్ టైం జాబ్ కొడదామంటే ఛాన్సెస్ 100% ఉండవు. సో నగర కర్నూలు వచ్చేసి ఈసారి లాస్ట్ టైం కంటే ఇప్పుడు పోస్ట్ తగ్గినాయి. నగర కర్నూలు డిస్టిక్ వాళ్ళకి ఓసీకి 122 ఉంది కదా లాస్ట్ టైం, ఈసారి 130 ప్లస్ పెట్టుకుని టార్గెట్. నెక్స్ట్ టైం బీసీబీకి 118, బీసీఏకి 116, 107 ఈ విధంగా ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ కూడా ఎక్కువ ఉంది, బీసీఈకి 130, బిఎస్ అందరికి ఎక్కువ ఉన్నాయమ్మా. సో మీరు కంపల్సరీగా 125 ప్లస్ 130 పెట్టుకుంటేనే నగర కర్నూలు డిస్టిక్ వాళ్ళకి ఈసారి జాబ్, ఎందుకంటే హాఫ్ పోస్టులు తగ్గిపోయినాయి ఈసారి. ఇక చూడమ్మా నారాయణపేట డిస్టిక్ సేమ్ పోస్టులు ఉన్నాయి. సో కట్ ఆఫ్ మార్క్స్ కూడా కొంచెం పెరిగే విధంగా చూసుకోండి, ఎందుకంటే ఈసారి పెరగవచ్చు తగ్గవచ్చు కట్ ఆఫ్ మార్క్స్. ఈ విధంగా టార్గెట్ పెట్టుకోండి. 119 అంటే 120 ప్లస్ పెట్టుకోండి. నారాయణపేట 163, 163. లాస్ట్ టైం కంటే ఒక పోస్ట్ పెరిగింది. సో ఈ విధంగా పెట్టుకుంటే నెక్స్ట్ టైం ఈ రిజర్వేషన్ కొట్టుకునే ఛాన్సెస్ ఉన్నాయి, కొంచెం తక్కువ మార్క్స్ వస్తాయి. సో వనపర్తి డిస్టిక్ చూసుకుంటే లాస్ట్ టైం కంటే పోస్ట్ తగ్గినాయి. మీరు కంపల్సరీగా 125 అంటే 130 టార్గెట్ పెట్టుకొని చదువుకోండి, ఆ విధంగా పెట్టుకొని చదివితేనే జాబ్ వస్తుంది. సో ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవుతుంది. ఇంత టార్గెట్ రీచ్ అవ్వాలి అంటే మీరు కష్టపడాలి 100%. సో ఇప్పుడు ప్రిలిమినరీ ఎగ్జామ్ లో పెట్టెక్కాలంటే ఇప్పుడే కాల్ చేయండి, ఎందుకంటే ప్రిలిమినరీ ఎగ్జామ్ మీకు త్వరగా పెట్టే ఛాన్సెస్ ఉన్నది, పేపర్ కూడా హార్డ్గా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే మీకు లక్షల మంది అప్లై చేస్తారు, మీరు 7,000 పోస్టులు ఉన్నాయి. సో చాలా మందిని బయటకు పంపించాలంటే హార్డ్గా కూడా ఇవ్వచ్చు. మనకు హార్డ్గా ఇస్తే ఎలా అనేది మనసులో పెట్టుకొని ప్రిపేర్ అవ్వండి. తర్వాత ఈజీగా వస్తే ఎట్లాగో క్వాలిఫై అవుతాం అనుకోండి. హార్డ్గా వస్తే పేపర్ ఎలా చేయాలి బయట పెట్టుకొని చదవాలి. సో ఆ విధంగా చేయండి. సో ఎందుకంటే బయట చాలా మందిని బయటికి పంపించాలి, ఎందుకంటే ఎక్కువ మందిని బయటికి పంపిస్తేనే కదా గ్రౌండ్ తక్కువ మందితో వాళ్ళు ప్రాక్టీస్ చేయించి గ్రౌండ్ చేయించేది. సో ఆ విధంగా చూసుకునే ఛాన్సెస్ కూడా ఉన్నాయి, ఎందుకంటే మనం ప్లస్ మైనస్ చూడాలి కాబట్టి. సో మన 100% మన నుంచి ఉంటే మనకు అటు ఇటుగా ఉన్న సక్సెస్ అయ్యే ఛాన్సెస్ చాలా వరకు ఉంటాయి. సో ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ ఇప్పుడే ఫాలో అవుతుండండి. మన యూట్యూబ్ ఛానల్ని అదే బ్యాచెస్ కోసం ఇప్పుడే కాల్ చేయండి మన రాఘవేంద్ర కోచింగ్ సెంటర్.